అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. మౌనిక గారి ఫేస్ లా ఎలాంటి పింపుల్స్ లేకుండా చాలా మంచిగా వచ్చేయాలి అని అంటున్నారు. నేను సీజన్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను, బట్ ఎవరైనా యూజ్ చేయాలంటే హ్యావ్ టు నో అబౌట్ ఇట్ కదా. ఏజింగ్ అనేది ఎందుకు వస్తుందండి? ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్లనే వస్తుంది. వైటమిన్స్ అంటే ఇట్స్ యాంటీ ఆక్సిడెంట్. కొరియన్ గ్లాస్ క్రీమ్ లో ఆల్ దీస్ వైటమిన్స్ ఆర్ దేర్. సో రెగ్యులర్ గా కనుక ఇలాంటి క్లిన్జింగ్ జెల్ యూజ్ చేస్తే మన స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. స్క్రబ్స్ యూజ్ చేస్తారు చాలా మంది. స్క్రబ్స్ అనేవి ఎక్కువ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయకూడదు. స్కిన్ కూడా రఫ్ అయిపోతుంది. ఎస్పెషల్లీ ఫేస్ స్క్రబ్ అసలు యూజ్ చేయొద్దు. హెల్తీగా ప్రోటీన్ రిలేటెడ్ అన్ని తింటూ ఉంటే స్కిన్ కూడా మనం కూడా హెల్తీగా. సో వెన్ యూఆర్ ఈటింగ్ హెల్దీ అండ్ అప్లైయింగ్ నైస్ ప్రోడక్ట్స్, యువర్ స్కిన్ విల్ గ్లో లైక్ ఎనీథింగ్. మోస్ట్ డార్కెస్ట్ థింగ్స్ ఆన్ అవర్ బాడీ, ఎల్బో దగ్గర ఉన్నది, నీస్ దగ్గర ఉన్నది అనేవి చాలా డార్కెస్ట్ పార్ట్స్ అండ్ రఫ్ పార్ట్స్. క్లెన్జింగ్ చేస్తూ ఉంటే ఆ డర్ట్ అనేది పోయి లాంగ్ టర్మ్గా స్మూత్గా అవుతుంది, ప్లస్ ఆ డర్ట్ కూడా పోయి ఆ పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది అనమాట. వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా మనం నవే డేస్లో చాలా బ్యూటీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ చూస్తూనే ఉన్నాం. మార్కెట్లో చాలా ప్రమోషన్స్ అయిపోతూనే ఉన్నాయి. చాలా మంది జనాలు ఆ రిజల్ట్ లేదని వదిలేస్తూనే ఉన్నారు. బట్ ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం యూజ్ చేసేటప్పుడు మినిమం 1 మంత్ కాకుండా మినిమం ఒక 2 to 3 months యూజ్ చేస్తే దాని రిజల్ట్ అనేది మన స్కిన్కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది లేదు అనేది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. బట్ నేనైతే ఈరోజు ది ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అయితే వచ్చేసానండి. సో 100% ట్రస్టబుల్ ప్రొడక్ట్స్, సీజన్ వెల్నెస్ నుంచి ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి నేనైతే వచ్చేసాను. సో మరి ఈ రోజు కొన్ని ప్రొడక్ట్స్ మీ అందరికీ కూడా చాలా క్లియర్గా చెప్పడానికి, మన యొక్క డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి డాక్టర్ మౌనిక అండ్ సీజన్ వెల్నెస్ మెడికల్ అడ్వైజర్ ఉన్నారు. సో మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో మౌనిక మ్యామ్, ఎలా ఉన్నారు? గుడ్ అండి, బాగున్నాను. యా, సో చాలామంది ఏంటంటే మౌనిక గారి ఫేస్లో ఎలాంటి పింపుల్స్ లేకుండా స్కిన్ అంతా కూడా చాలా గ్లోగా చాలా మంచిగా వచ్చేయాలి అని అంటున్నారు. మీరు మాత్రం మంచిగా మీ ప్రొడక్ట్స్ అన్ని మంచిగా యూజ్ చేస్తున్నారు కదా. నేను సీజన్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను, బట్ ఎవరైనా యూజ్ చేయాలంటే హ్యావ్ టు నో అబౌట్ ఇట్ కదా. అంటే ఏముంది అక్కడ, మెడికల్ నుంచి ఏముంది తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ఫస్ట్ మన అందరికి చాలా క్రేజ్ అంటే ఏంటి, ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ కూడా చాలా క్రేజ్ ఏంటిది, కొరియన్ స్కిన్. BTS మీరు కూడా BTS ఫ్యామిలీయా? నేను కూడా. ఓకే, కొరియన్ స్కిన్ అంటే ఏంటి? వాట్ ఇస్ కొరియన్ స్కిన్ అంటే ఏంటి? ఆ గ్లాస్ స్కిన్, ఆ గ్లోయీ స్కిన్ అంటే కొరియన్ స్కిన్. అంటే చూడగానే వావ్ ఎంత స్మూత్ గా, ఎంత గ్లో గ్లాస్ గా ఉందని అనుకుంటాం. అంత పోర్లెస్ స్కిన్ వాళ్ళది. యా, అంత పోర్లెస్ స్కిన్ కావాలంటే అంటే మన బ్రీడ్ వేరు, కొరియన్ వాళ్ళది వేరు, వాళ్ళ రేస్ వేరు, మనది వేరు. ఆబ్వియస్లీ వాళ్ళ స్కిన్ టోన్ అని పోర్స్ ఉండవు. మన స్కిన్ టోన్ అనే యూజువల్లీ వీఆర్ బ్రౌన్ స్కిన్ పీపుల్, ఇండియన్స్ ఆర్ బ్రౌన్ స్కిన్ పీపుల్. సో మన స్కిన్ టైమ్ అండ్ టెక్స్చర్ వేరే ఉంటుంది, మన జెనెటిక్స్ వేరే ఉంటుంది. సో మన జెనెటిక్స్కి, మన స్కిన్ టెక్స్చర్కి దానికి అమికబుల్ అయ్యే క్రీమ్ వాడాలి టు లుక్ లైక్ దెమ్. అదే కదా మనకు కావాల్సింది, క్లియర్ గ్లో స్కిన్ కావాలి ఎవరికైనా. సో బట్ వీ హ్యావ్ ఇన్ సీజన్లో మీ ప్రోడక్ట్స్లో మీకేముంటుందంటే ఇట్ హ్యావ్ హైలోనిక్ యాసిడ్, హనియాసినమ్, ఇట్ హ్యాస్ వైటమిన్ సి, వైటమిన్ ఈ, అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆల్ విటమిన్స్ దట్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద గ్లాసీ స్కిన్ గ్లో. సో ఈ యూజువల్లీ వైటమిన్స్కి అందరికీ తెలిసి చాలా మంది డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఆర్ యూజింగ్. వైటమిన్ సి, డిఫరెంట్ సీరమ్స్ ఆర్ యూజింగ్, వైటమిన్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్. బట్ చాలా మంది తెలియదు ఏ ప్రాబ్లమ్కి ఏ సీరం వాడాలనేది చాలా మందికి తెలియదు. ర్యాండమ్ గా ఏదో నాకేదో స్కిన్ ఇష్యూ వచ్చేసింది, నేను ఏదో వాడేస్తున్నాను, ఒక సీరం వాడుతున్నాను అంతే. ఆ సీరం అనేది ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుంది, ఎగ్జాక్ట్ నీ ప్రాబ్లం ఏంటి, దానికి ఎగ్జాక్ట్ సీరం వాడుతున్నాను చాలా మంది తెలియదు. ఫస్ట్ నార్మల్గా ఏంటి, వైటమిన్స్, వాట్ ఇట్ కాజెస్, వైటమిన్స్ అంటే ఇట్స్ యాంటీ ఆక్సిడెంట్. అంటే స్కిన్ ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి, ఏజింగ్ అనేది ఎందుకు వస్తుందండి? ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్లనే వస్తుంది. వెన్ వీఆర్ ఏజింగ్ 10 inch, 20, 30 inch, 40 వస్తున్నప్పుడు ఏజింగ్ ప్రాసెస్లో ఫ్రీ రాడికల్స్ అనేది ది డ్యామేజ్ ద కొల్లాజన్ ఇన్ ద స్కిన్. సో దట్ ఆ డ్యామేజ్ వల్ల ఏంటంటే మనకు ఆ వ్రింకిల్స్, ఆ ఏజింగ్, ఆ డల్ లుక్ అనేది ఇట్ విల్ గో ఆన్. సో ఈ వైటమిన్ సి అనేది ఏం చేస్తుందంటే ఆ కొల్లాజన్ని స్ట్రెంథన్ చేస్తుంది. అండ్ ఈ యాక్నీ, పిగ్మెంటేషన్, స్కార్స్ ఉంటాయి, చాలా మంది గిల్లేస్తుంటారు పింపుల్స్ని పిన్ చేశాక ఆ డార్క్ స్పాట్ ఉండిపోతుంది. మీకు తగ్గిపోతాయి కొన్ని రోజులు ఇది వాడగానే. ఆ డార్క్ స్పాట్స్ అండ్ ఆ యాక్నీ స్కార్స్ ఉంటాయి. ఈ వైటమిన్ సి హైపర్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది, ఆ కొల్లాజన్ స్ట్రెంథన్ చేస్తుంది.
వైటమిన్ ఈ కూడా అంతే, ఆ ఏజింగ్ ప్రాసెస్ని డిక్రీజ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో యాంటీ ఆక్సిడెంట్. అండ్ హైలోనిక్ యాసిడ్ ఇట్ ఈస్ లైక్ ప్లంపింగ్ ఎఫెక్ట్ ఇస్తున్నారు స్కిన్. చాలా మంది మన బేబీ స్కిన్స్ ఏమిటి చాలా ఫ్లఫీగా ఉంటుంది కదా. సో దట్ ఈస్ కాజ్డ్ బై హైలోనిక్ యాసిడ్. అండ్ నయాసినమైడ్ దట్ ఈస్ కూడా స్కిన్ స్మూతనింగ్కి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్లో వీ హ్యావ్ ఆల్ దిస్ థింగ్స్. కొరియన్ గ్లాస్ క్రీమ్లో ఆల్ దీస్ వైటమిన్స్ ఆర్ దేర్. సో అంటే ఏదైనా సరే మీరు వాడగానే ఇట్ డజంట్ షో రిజల్ట్. ఇది పెట్టుకోగానే ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. యూ కెన్ సీ దట్ ఇన్స్టెంట్ బ్రైట్నెస్ కంపారిటివ్ బిఫోర్. లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తూ ఉంటే ఏదైతే వైటమిన్స్ ఉన్నాయో. సో అంటే ఇప్పుడు మీరు కొరియన్ది ఏదైతే స్కిన్ క్రీమ్ ఉందో దాంట్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని నాకు నిజంగా తెలియదు. యూస్ చేస్తున్నారు, అదేనండి ప్రాబ్లం. చాలా మంది యూస్ చేస్తున్నారు కానీ దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి ఎంతవరకు మన స్కిన్కి యూస్ఫుల్ అవుతుందని తెలీదు. సో ఎగ్జాంపుల్ నేనే దట్స్ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్. సో ఈ వైటమిన్ సి, వైటమిన్ ఈ, హైలోనిక్ యాసిడ్, నయాసినమైడ్ ఇవన్నీ మన స్కిన్కి ఇట్ ఇంప్రూవ్స్ అవర్ ఏజింగ్. ఈ ప్రోడక్ట్స్ అన్ని ఇందులో ఉన్నాయి. సో మనం ఇమీడియట్గా వాడగానే ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. కానీ ఆ ప్రాపర్ రిజల్ట్స్ అనేది టు సీ దట్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ మీరు కొన్ని రోజులు వాడాలి. కొన్ని రోజులు ఒక డ్యూరేషన్ వాడిన తర్వాత మీకు తెలుస్తుంది అసలు ఎంత రిజల్ట్ వస్తుంది దానివల్ల. గుడ్, చాలా బాగుంది ఇప్పుడు కదా. 3 months ముందు కన్నా ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ. జస్ట్ 1 month కూడా యూస్ చేయలేదు, 15-20 days యూస్ చేశాను. అంటే ఇంటర్మీడియట్ యూజ్ చేస్తున్నారు. కానీ చాలా బాగుంది కదా. కానీ మీకు ఇంకా కంటిన్యూస్గా మీరు 3 months యూస్ చేస్తున్నారు కాబట్టి ఇలా ఉంది అన్నారు. అంటే 15 daysకి 3 months యూస్ చేసినంత రిజల్ట్ వచ్చింది అనమాట. బట్ ఇంకా మీరు ఇంకా రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే మీరు ఇంకా బెటర్ రిజల్ట్స్ తెలుస్తాయి. అండ్ ఆ యాంటీ ఏజింగ్ ఫీలింగ్ అనేది మీకు తెలుస్తుంది మంచిగా. కానీ అదే ప్రోడక్ట్ ఎంత స్మూత్గా ఉంది, పెట్టుకోగానే చాలా స్మూత్గా ఒక డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది నాకు. అదేంటంటే వై ఇట్ కాజెస్ ద డిఫరెంట్ ఫీలింగ్ బికాస్ ఇట్ అబ్జార్బ్స్ అనమాట. స్వెట్ అంతా ఉన్నా సరే ఇట్ నైస్లీ అబ్జార్బ్ ఇన్ టు ద స్కిన్. ఇట్ గివ్స్ గుడ్ హైడ్రేషన్ టు ద స్కిన్. దట్స్ వై ఆ స్మూత్ ఫీలింగ్, ఆ క్లియర్ ఫీలింగ్ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గర్ల్స్ అనే కాదు, బాయ్స్ కూడా యూజ్ చేయొచ్చు బికాస్ వాళ్ళు ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతారు కదా కంపారిటివ్లీ. గైస్ విల్ బి మోర్ ఎక్స్పోజ్ టు సన్ అండ్ ఆల్. సో గైస్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఓన్లీ గర్ల్స్ యూజ్ చేయాలి, బాయ్స్. ఇట్ ఈస్ లైక్ యూనిసెక్స్. లేదండి, ఈ మధ్య అబ్బాయిలు కూడా చాలా కొరియన్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. అదే చెప్తున్నాను, ఇప్పుడు గైస్ కూడా చాలా మంచి ఎఫెక్ట్ చూపిస్తారు స్కిన్ మీద యూజ్ చేస్తున్నప్పుడు ఇది. అండ్ ఆల్ స్కిన్ టైప్స్ అన్ని స్కిన్ టైప్స్ యూజ్ డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, మళ్ళీ ఆయిలీ స్కిన్, ఎనీ స్కిన్ టైప్, ఎనీ హ్యాపీలీ యూ కెన్ యూస్ అండ్ యూ విల్ గెట్ దట్ క్లియర్ సెల్ఫీ రెడీ ఫేసెస్, దట్ గ్లాస్ స్కిన్. అర్రే మంచి స్కిన్. నిజంగానే కొరియన్ గ్లాస్ స్కిన్ క్రీమ్ ఎప్పుడైతే యూస్ చేస్తారో మీ ఇన్స్టాలో కానీ మీ కెమెరాలో కానీ అసలు ఫిల్టర్స్ పెట్టాల్సిన పని లేదు కదా. వితౌట్ ఫిల్టర్స్ తోనే ఇంత క్యూట్ గా ఫొటోస్ తీసుకోవచ్చు మనం. ట్రై చేయండి రా బాబు, అసలు వదలరు ఇంకా. సూపర్ అండి, నిజంగా చాలా చాలా బాగుంది కదా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఇందులోనే ఇంకొకటి క్లిన్జర్ కూడా ఉంది కదా మన BTS ఫ్యామిలీ కొరియన్ ప్రొడక్ట్స్ లోనే. క్లిన్జర్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లిన్జర్ యూ కెన్ యూస్. బట్ ఇదైతే మాత్రం జెల్ నేను యూస్ చేసేటప్పుడు నిజంగానే ఆ బబుల్స్ వచ్చింది. బబుల్స్ ఏంటంటే ఆ స్కిన్ మీద ఎప్పుడైతే మనం అప్లై చేసి రబ్ చేస్తుంటామో, బికాస్ స్కిన్ అనేది ఇట్స్ బ్యారియర్ ఫర్ యువర్ బాడీను. ఏదైనా మన దగ్గరికి రావాలంటే first it should cross the skin. The skin barrier should be crossed to reach anything, any dirt, any germs, any dead skin, anything aina sare it should cross. Most of the time they are deposited on the skin. Okay, so when you are using that cleanser, when that removes the dirt and all, you'll get the natural glow of the skin, the natural shine of the skin. You'll get that after using this. So a cleanser ane chaala baga useful avutundi anamata. But any product, when you're using serum or like this glass skin cream, anything, aim use chesina sare first cleanse. Wherever you go, first cleanse your skin nicely, remove all the dirt, feel free, feel that fresh face, and apply whatever cream you want. సూపర్. నిజంగా ఈ క్లిన్జింగ్ జెల్ మాత్రం ఎంత బాగుంది అంటే మనం ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ వాటిలో ఎక్కువగా చూసేస్తూ ఉంటాం అనమాట. ఇలా పెట్టి ఇలా 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 అప్లై చేసిన తర్వాత ఆ కొరియన్ వాళ్ళ దగ్గర చూస్తాం ఎక్కువగా. దాన్ని ఇలా క్లీన్ చేయగానే ఆ ఒక్క ప్యాచ్ మాత్రం వైట్ గా కనిపిస్తుంది, అంత డార్క్ గా. మనకి ఇది చాలా ప్రాపర్ గా మనకి తెలుస్తుంది అనమాట.
సో రెగ్యులర్ గా కనుక ఇలాంటి క్లిన్జింగ్ జెల్ యూస్ చేస్తే మన స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. అంటే స్క్రబ్స్ యూస్ చేస్తారు చాలా మంది. స్క్రబ్ ఈజ్ లైక్ హార్డ్ మెటీరియల్. స్క్రబ్స్ అనేవి ఎక్కువ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయకూడదు. స్కిన్ కూడా రఫ్ అయిపోతుంది అండ్ scrubs use చేస్తే. ఎస్పెషలీ ఫేస్ స్క్రబ్ అసలు యూజ్ చేయొద్దు. సో వెన్ యూర్ అప్లైయింగ్ దిస్ ఆన్ ఫేస్ ఇట్ యాక్ట్స్ లైక్ ఏ స్క్రబ్. కానీ స్క్రబ్ ఎఫెక్టివ్, స్క్రబ్ వల్ల వచ్చే రఫ్నెస్ అనేది రాదు. అవును. అండ్ యుల్ గెట్ దట్ స్మూత్ టెక్స్చర్, దట్ న్యాచురల్ గ్లో అండ్ ఆల్. కానీ చాలా మంది అంటారు ఒకప్పుడు అసలు మన అమ్మమ్మలు మన మమ్మీస్ కాలం అనేటప్పుడు అసలు ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయా ఆ న్యాచురల్ గా పసుపు రాసుకునే వాళ్ళు స్నానం. కానీ అప్పుడు ఇంత పొల్యూషన్ లేదు కదా, పొల్యూషన్ అప్పుడు లేదు, ఫుడ్ లో ఇంత డిఫరెన్సెస్ లేవు కదా. లైఫ్ స్టైల్ చేంజెస్. నో, ఇప్పుడు stress ఉండేది కాదు. స్ట్రెస్ఫుల్ లైఫ్ వేరు, ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్ వేరు. పీపుల్ ఆర్ వర్కింగ్ అవర్స్ టుగెదర్ టు సర్వైవ్. అవును. రేడియేషన్, పొల్యూషన్, హార్మోనల్ చేంజెస్. చాలా మందికి టైంకి ప్రెగ్నెన్సీలు అవ్వవు, పీరియడ్స్ అవ్వవు. ఎవ్రీథింగ్ ఈస్ చేంజింగ్. వీ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు టైం. టైం చేంజ్ అవుతుంది కాబట్టి So చూసారా, మనం change అందుకే అవ్వాలి. ఎప్పుడు కూడా ఆ కాలం నాటికి ఈ కాలం నాటికి కంపారిజన్ Compare చేయొద్దు. చేసుకోకూడదు. బికాజ్ అప్పుడు లైఫ్ స్టైల్ వేరు, వేరు. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ వేరు. అప్పుడు పిజ్జాస్ ఉన్నాయా, లేవు. ఇప్పుడు తినట్లే. అప్పుడు బర్గర్స్ ఉన్నాయా, ఇప్పుడు తినట్లే. అంత ఫాస్ట్ కల్చర్. మరి అంత లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యేటప్పుడు మరి ఇవి But కూడా ఖచ్చితంగా యూజ్ చేయాలి Yeah. కదా. ఏ లేకపోతే- ప్రోడక్ట్ యూజ్ చేసినా వీ హ్యావ్ టు మెయింటైన్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆల్సో. అంటే ఈ క్రీమ్ యూజ్ చేస్తున్న పాటు మీరు మంచి మన ఫుడ్ lifestyle. తీసుకోవాలి, మంచి స్లీప్. సో అప్పుడు రిజల్ట్స్ ఇంకా బాగుంటాయి. ఎస్, ఇది ఎగ్జాక్ట్లీ అండి. నిజంగా మనం ప్రోడక్ట్ ఒకటే యూస్ చేసుకోకుండా మనం ప్రాపర్ స్లీప్, ప్రాపర్ ఇన్ టైమ్ ఫుడ్ అండ్ అలానే ఫ్రూట్స్, హెల్దీగా ప్రోటీన్ రిలేటెడ్ అన్ని తింటూ ఉంటే మన యూస్ చేసే ప్రోడక్ట్ తో Yeah. పాటు మన స్కిన్ కూడా మనం కూడా హెల్దీగా సో వాట్ ఈస్ అప్లయింగ్ ఆన్ యువర్ స్కిన్ ఈస్ ఈక్వల్ ఇంపార్టెంట్ వాట్ యు ఆర్ throwing in your gut. So when you are eating healthy and applying nice products, your skin will glow like anything. ఇప్పుడు నార్మలీ ఫేస్, హ్యాండ్స్ అనే కాకుండా చాలా మందికి దే కంప్లైన్ విత్ డార్క్ ఎల్బోస్, డార్క్ నీస్ అండ్ ఈ బ్లాక్ నేప్ ఆఫ్ ది నెక్ దగ్గర మొత్తం బ్లాకిష్ కలరేషన్ ఉందని చెప్తుంటారు. సో అక్కడే ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది మనం లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తూ ఉంటే. వెన్ యూ రిమూవింగ్ దట్ అండ్ ఆల్, దట్ ఈస్ లైక్ మోస్ట్ డార్కెస్ట్ థింగ్స్ ఆన్ అ బాడీ. ఎల్బో దగ్గర ఉన్నది, నీస్ దగ్గర ఉన్నది అనేవి చాలా డార్కెస్ట్ పార్ట్స్ అండ్ రఫ్ పార్ట్స్. సో వెన్ యూఆర్ రెగ్యులర్లీ క్లెన్జింగ్ విత్ ది క్రీమ్, క్లెన్జింగ్ చేస్తూ ఉంటే ఆ డర్ట్ అనేది పోయి లాంగ్ టర్మ్గా స్మూత్గా అవుతుంది. ప్లస్ ఆ డర్ట్ కూడా పోయి ఆ పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది అనమాట. మెయిన్ గా పాదాలు కూడా మనం ఎక్కడో పెడిక్యూర్ చేయించుకుంటాం, దానికి బదులు ఈ క్లిన్జర్ డైలీ యూస్ చేసుకుంటే విత్ ఇన్ 1 month కి లోనే మనం ఇన్స్టెంట్ తెలిసిపోతుంది కదా. అంటే మీరు ఆ రబ్ చేస్తున్నప్పుడే ఆ బాల్స్ గా వచ్చి అందులో మీకు డర్ట్ తెలుస్తున్నప్పుడు ఇట్ ఫీల్స్ వెరీ నైస్. నో, సూపర్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మన BTS కొరియన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు గుడ్ జెన్యూన్ ప్రొడక్ట్స్ అన్నమాట. సో నేనైతే అసలు మిస్ చేసుకోవాలని కూడా నేనైతే అనుకోలేదు. కాబట్టి మీరు కూడా ఈ ప్రొడక్ట్స్ని అస్సలు మిస్ చేసుకోకండి. మీరు ఖచ్చితంగా ఒక 1 month, అందరూ కూడా 3 months యూస్ చేయాలి అంటారు. నేను కూడా అదే చెప్పాను కదా. మీరు ఫస్ట్ మంత్ నుంచి రిజల్ట్ అనేది day 1 నుంచే మీరు అబ్జర్వ్ చేస్తారు. అండ్ 30 daysకి వచ్చేసేటప్పటికి 1 month కంప్లీట్ అవ్వగానే ప్రాపర్ రిజల్ట్ అనేది మీకు మీరే చూస్తారు. అండ్ ఈ క్రీమ్స్ యూస్ చేయడం వల్ల ఏంటి అంటే మన ఇండియన్ స్కిన్స్కి రిలేటెడ్గా, మన కొరియన్ స్కిన్ వాళ్ళ స్కిన్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది, మన ఇండియన్ స్కిన్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది. సో మన ఇండియన్ స్కిన్స్కి రిలేటెడ్గా చాలా ప్రాపర్గా ఈ కొరియన్ డీప్ క్లిన్జర్ అండ్ కొరియన్ ఫేస్ క్రీమ్ కూడా చాలా ప్రాపర్గా మన స్కిన్కి రిలేటెడ్గా తయారు చేశారు. సో వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది కాబట్టి మనం చాలా జెన్యూన్గా బిలీవ్ చేసి ఈ ప్రొడక్ట్స్ అనేది యూస్ చేయొచ్చు. సో మీరు కూడా ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మన BTS కొరియన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే అప్రోచ్ అవ్వండి. అండ్ ఇది ఓన్లీ ఫీమేల్కే కాదండి, మేల్ కూడా యూస్ చేయొచ్చు, ఏజ్తో సంబంధం లేకుండా. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.